దారుణమైన నేరస్తులు. జగన్మోహన్ రెడ్డి గారి నేరస్తుడు, అవినాష్ రెడ్డి మర్డర్ కేసులో నేరస్తుడు, అతను ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్నాడు. ఈ అనంతబాబు అనేవాడు చంపేసి డెడ్ బాడీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అంబటరాంబాబు మంత్రి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. గోరంట్ల మాధవ్ ఎంపీ మహిళలతో న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడుతూ దొరికేశాడు. ఇంత నేరస్తులని భూతాలన్నింటినీ 2024 ఎలక్షన్తో మొత్తం సమాధి చేసి పారేశారండి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తా ఉంటే ఇది నేరాంధ్రప్రదేశ్గా మారిపోయిందట. ఇక్కడి నుంచి టీడీపీని క్విట్ చేయాలట. వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చేసే ప్రచారాలు. నేను ఈ రాష్ట్ర ప్రజలకి ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న మంచి వ్యక్తులందరి సహకారంతో ఈ వైసీపీ భూతాలన్నింటినీ సమాధి చేశారు. ఆ సమాధి నుంచే మళ్ళీ ఆ సమాధిని బద్దలు కొట్టుకుని ఎలాగైతే అరుంధతి సినిమాలో విలన్ బయట రావాలనుకున్నాడో ఈ భూతాలన్నీ మళ్ళీ అలా బయట రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ భూతాలను కనుక ఆ సమాధుల్లోంచి బయటికి రానిచ్చామా ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం శ్మశానం చేసేస్తాయి. ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం శ్మశానం చేయడానికే వాళ్ళు ఈ రోజున ఇలాంటి తప్పుడు ప్రచారాలతో మళ్ళీ ఎలాగైనా మళ్ళీ మన ఓట్లు సాధించి నెగ్గాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ అవసరమైతే 1కి 10 సార్లు ఆలోచించండి ఈ తప్పుడు ప్రచారాలని. ఒక్క వైసీపీ గవర్నమెంట్లో 600 మందిని చంపారండి, ఎస్సీలని, బీసీలని. ఆ చంపడానికి కారణం వాళ్ళలో వాళ్ళ తగాదాలో, పాత కక్షలో కాదు. ఈ వైసీపీ చేస్తున్న మైనింగ్ మాఫియాను అడ్డుకున్నందుకు, వైసీపీ చేస్తున్న అక్రమాలని ప్రశ్నించినందుకు, వైసీపీ చేస్తున్న ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకు 600 మంది ఎస్సీ బీసీలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని చంపారు. దానికి సాక్ష్యాలు, ఆధారాలు పక్కాగా తెలుగుదేశం పార్టీ నుంచి దాని ఆధారాలతో పాటు ఈ బుక్స్ ప్రింట్ చేయడం జరిగింది. దీనిలో ఎవరిని ఏ డేట్లో ఏ కారణంగా చంపారు, చనిపోయిన కుటుంబం ఎవరు, చనిపోయిన వ్యక్తి ఎవరు, ఈ రోజున ఎక్కడో జరిగిన దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పండి. ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళు చేసి ఈ తప్పుడు ప్రచారాలని అర్థం చేసుకోవాలి. ఈ పిన్నెల్లి అనేవాడు ఒకడే దాదాపుగా 8 మర్డర్లు, దాడులు, 79 దాడులు, ఎస్సీ బీసీ మైనార్టీల మీద 51 దాడులు అటండి. ఆ 71 దాడుల్లో దీనిలో 8 మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపించారట. దీనిలో క్లియర్గా ఉంది ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లతో సహా. ఇంత క్రూరమైన క్రిమినల్స్ వీళ్ళ చేతికి అధికారం వస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసి అమాయక ప్రజలను కూడా చంపించేసే వీళ్ళు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న ఎక్కడ ఏ మూలన ఏది జరిగినా దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నం, తెలుగుదేశం పార్టీ పరువు ప్రతిష్టలని భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, వీళ్ళ తప్పుడు ప్రచారంలో పడద్దు. వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఈ రాష్ట్రంలో